తమిళనాడు రాజకీయ యువనాయకుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దళపతి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన జోసెఫ్ విజయ్ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ కాకుండా అటు రాజకీయాల్లోనూ సంచలనాలు రేపుతున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ను తాజాగా ఒక ప్రముఖ సెలబ్రిటీ కలిశారు. ఆయనే స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట్ ప్రభు ఆయనకు ఒక అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చారు. ఆ గిఫ్ట్ ను చూడగానే సీఎం విజయ్ ముఖంలో ఒక్కసారిగా పెద్ద నవ్వు పూసింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? సాధారణ కారు నంబర్ ప్లేట్ లో ఉన్న ఆ గిఫ్ట్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే దళపతి విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కిన సంగతి మన అందరికీ తెలిసింది. అదే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, సంక్షిప్తంగా గోట్. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించింది. ఈ మూవీలోని విజయ్ డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. తన మనసులో ఉన్న పొలిటికల్ విజన్ ను సరిగ్గా గమనించిన దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాలో ఒక చిన్న మ్యాజిక్ యాడ్ చేశారు. గోట్ సినిమాలో హీరో విజయ్ ఒక కారును ఉపయోగిస్తారు. ఆ కారు నంబర్ ప్లేట్ పై ఏముంటుందో గమనించారా? ఆ నంబర్ ప్లేట్ పై TN07 CM 2026 అని రాసి ఉంటుంది. అంటే తమిళనాడులో 2026 సంవత్సరంలో దళపతి విజయ్ ముఖ్యమంత్రి కావాలి అని బలంగా కోరుకుంటూ ఒక బలమైన సంకల్పంతో డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆ రోజు ఆ నంబర్ ప్లేట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కేవలం సినిమాలో ఒక నంబర్ లా కనిపించిన ఆ నంబర్ ప్లేట్ వెనుక విజయ్ భవిష్యత్తుపై వెంకట్ ప్రభుకు ఉన్న నమ్మకం, అలాగే విజయ్ పొలిటికల్ విజన్ దాగి ఉన్నాయి. ఆ రోజు సినిమాలో చూపించిన ఆ ప్రవచనం ఈ రోజు నిజ జీవితంలో 100% అక్షరస్థమయ్యాయి. సీన్ కట్ చేస్తే అనుకున్నట్లుగానే దళపతి విజయ్ 2026 ఎన్నికల భారీలో నిలిచి ఊహించని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధించి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. నాడు సినిమాలో సృష్టించిన నంబర్ ప్లేట్ నేడు నిజ జీవితంలో సాకారం అవ్వడంతో డైరెక్టర్ వెంకట్ ప్రభు నిన్న సాయంత్రం సీఎం విజయ్ ను స్వయంగా కలిసి ఆ ఒరిజినల్ కార్ నంబర్ ప్లేట్ ను ఫ్రేమ్ కట్టించి బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వెంకట్ ప్రభు తన అఫీషియల్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఒక చరిత్ర ఆవిష్కృతమైంది. ఒక చిన్న ఆలోచన నుంచి ఒక పెద్ద విజన్ వరకు, ఆపై ఈ అద్భుతమైన క్షణం వరకు ఈ రోజు మన గౌరవనీయులైన సీఎం విజయ్ గారిని కలిసి గోడ్ సినిమాలోని మొట్టమొదటి మేనిఫెస్టేషన్ నంబర్ ప్లేట్ ను వారికి బహుకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ రాసుకొచ్చారు. సినిమాలో పెట్టిన ఒక నంబర్ ప్లేట్ కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే నిజ జీవితంలో నిజం కావడం, అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ కే ఆ ప్లేట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం అనేది నిజంగా ఒక అరుదైన మరియు అద్భుతమైన విషయమే అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వెంకట్ ప్రభు సీఎం విజయ్ కలిసి ఉన్న ఆ ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దళపతి అభిమానులు ఈ ఫోటోలను చూసి పండుగ చేసుకుంటున్నారు. మరి సినిమాలో చూపించిన జోస్యం నిజ జీవితంలో నిజమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.